ఒకవైపు యోగా గురించి అవగాహన కల్పిస్తూ ఇంకొక వైపు పర్యాటక ప్రాంతాల గురించి కూడా అవగాహన కల్పిస్తూ అక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలాగా అక్కడ పర్యాటక స్థానం గురించి తెలుసుకునేలాగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు కొండపల్లి ఫోర్ట్ మీద కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాము. ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన ఏదైతే కామన్ యోగా ప్రోటోకాల్ ఉందో దీన్ని ప్రతి ఒక్కరికి మనము టీచ్ చేస్తూ వాళ్ళందరూ యోగా పాటించేలాగా ప్రతి కార్యక్రమం చేపట్టాము. ఎన్జిఓ అసోసియేషన్స్ అట్లాగే ఇతర యోగా అసోసియేషన్స్ అట్లాగే అధికారులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి చాలా చక్కగా పాల్గొన్నారు. సో ఇది ఒక మెసేజ్, ఇది ఒక సందేశం, ఇది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్. ప్రతి ఒక్కరు మన జిల్లాలో దాదాపు 10 లక్షల మంది కొత్తగా యోగా నేర్పించుకోవాలి. అలాగే రాష్ట్రంలో 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశించారు. సో ఆ ఆదేశాలని మనము పాటిస్తూ మన జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి సచివాలయంలో ప్రతిరోజు యోగా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. దాదాపు 5,000 మంది యోగా ట్రైనర్స్ని కూడా తయారు చేసి వాళ్ళు ఎక్కడెక్కడ యోగాని ఎప్పటికప్పుడు నేర్పిస్తున్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ముందుకు రావాలి. యోగాని మన జీవనంలో ఒక భాగంగా చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఇది ఒక మార్గం. యోగా మన దేశ సంపద. మన దేశంలో పుట్టిన యోగా ఈరోజు విశ్వవ్యాప్తంగా ఎన్నో కంట్రీస్ పాటిస్తూ ఉన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 1 మాసం పాటు యోగా అవేర్నెస్ భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు యంత్రాంగం ఆధ్వర్యంలో మరి గత 20 రోజులుగా ఇంకొక 21వ తారీఖు వరకు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి కిల్లా టూరిస్ట్ హబ్గా పేరుపొందిన కొండపల్లి కిల్లాలో ఇవాళ యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున అధికారులు, ఎన్జిఓలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా దీనికి అటెండ్ అవడం అనేది జరిగింది. పర్యావరణాన్ని, యోగాన్ని మిళితం చేయటం, అలాగే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులకి ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేని పని విధానంలోనే ఉండిపోవటం, స్ట్రెస్లో ఉండిపోవటం, లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని రావటం, వీటన్నిటిని అధిగమించడానికి సమయాన్ని మన కోసం మనం కేటాయించుకోకపోవటం, వీటన్నిటికీ దివ్య ఔషధం యోగా. ఇంటర్నల్ ఆర్గాన్స్కి, ఎక్స్టర్నల్ అన్నిటికీ పనికొచ్చే యోగా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ముఖ్యంగా ఉద్యోగులు అందరూ కూడా తమ దైనందిన జీవితంలో భాగం చేయాలని 21 జూన్ ఏదైతే అంతర్జాతీయ యోగా ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా జయప్రదం చేయాలని, మునుముందు కూడా దీనిని 21వ తారీఖుకే పరిమితం చేయకుండా దైనందిన జీవితంలో భాగం చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం పెంచుకోవాలని కోరుకుంటున్నాం.